ద లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 30వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు అని తెలియచేసి ఉన్నది. దావీదు పట్టణమందు మన కొరకు ఒక శిశువు జన్మించున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకానికి శుభవార్త తన దూత ద్వారా ప్రభు పంపించి ఉన్నాడు. ఆ దూత సువర్తమానం మనకు తెలియచేసింది. మరి గొల్లలకు మొదటగా తెలియచేయబడింది. గొల్లలారా మీరు భయపడకండి, ఈ శుభవర్తమానము మీకోసము నేను తీసుకొచ్చి ఉన్నానని తెలియజేస్తుంది. మరి గొల్లలకే కాదు, సర్వ మానవాళికి ఈ శుభవర్తమానం, సర్వలోకానికి శుభ ఆనవాలు, శుభ సంకేతం, శుభములు శుభవార్త తీసుకొని వచ్చింది దూత. అట్టి వార్తను విని వారు ఆశ్చర్యపోయారంట. తర్వాత దూతలు గానాలు చేసి ఉన్నారు, గొల్లలు సంతోషించి ఉన్నారు, మరి దూతలే సంతోషించి ఉన్నారంట. మరి నీ కోసం నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. మన శాపముని పాపముని కొట్టువేయటానికి లోక రక్షకుడుగా ఆయన ఈ ఇలలో జనించి ఉన్నాడు. మరి క్రీస్తు నీ కుటుంబంలో జన్మించి ఉన్నాడా? క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? ఒక్కసారి పరిశీలించుకో. పండగ అంటే బట్టలు కొనుక్కోవటం, పిండి వంటలు వండుకోవటము, అలంకరించుకోవటము ఇవే కాదు. క్రీస్తు నీ హృదయంలో లేకపోతే నువ్వు చేసేదంతా దండగా. మరి ఈ పండగలో క్రీస్తు నీ గృహంలో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు. క్రీస్తుకు నీవు సాక్షిగా ఉంటున్నావా? ఆ సువార్తను, నీకు తెలిసిన సువార్తను అనేకులకు ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? క్రీస్తుకు సువార్తగా నువ్వు మార్చబడుతున్నావా? నీవే ఒక సువార్తగా మార్చబడాలి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవైశానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అయా మరి దూత తెలియచేసినది శుభవర్తమానము, అటు శుభవర్తమానము అయా మరి లోకరక్షకుని అయా తండ్రి ప్రభా, జగత్ రక్షకుడు ఈ లోకానికి విచ్చేసి ఉన్నాడు ప్రభా. సర్వమానవాళిని రక్షించడానికి ప్రభువే మా కోసం దిగి వచ్చి ఉన్నారు ప్రభా. అటు అయా అర్హత, ధన్యత, భాగ్యము మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలలో క్రీస్తు ఉదయించునుగాక. క్రీస్తు మరి వారి జీవితాలలో వెలిగించబడి వారి బ్రతుకులు అయా మార్చబడునుగాక. అనేకులు నీ వైపు త్రిప్పబడుదురుగాక, అనేకులు వెలిగించబడుదురుగాక తండ్రి ప్రభా. నీ కోసం జీవించు కృపను దయచేయమని, నీ అందు సంతోషించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. God bless you. Shalom. Happy Christmas. Merry Christmas. God bless you all.